విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ కేశరావుపల్లి మధిర గ్రామ పంచాయతీ మెరుగోనిపల్లిలో పండుగ సాయన్న పుట్టినగడ్డ పాలమూరు జిల్లా నాహుపేట మండలం మెరుగోనిపల్లిలో పూరుడు పోసుకున్నది. బత్తుల సిద్ధేశ్వర్ సిద్ధాంతకర్త ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దుబ్బకోటి ఆంజనేయులు, రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ముక్కా ప్రభాకర్, ఉపాధ్యక్షులు కుంటి విజయ్ కుమార్, మాల రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు కొంగర నరహరి, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ పర్వత సంతోష్ కుమార్ గౌడ, రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రభులింగం గౌడ్, సబ్బండ కులాల రచ్చబండ రాష్ట్ర నాయకులు బూసా జంగన్న, పలువురు రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెరుగునిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రజనీ రమేష్ యాదవ్, నూతన సర్పంచ్ ఆగ్రల వెంకటయ్య, ఆర్మీ మాజీ సైనికుడు బీసా యాదయ్య, ముదిరాజ్ పండగ సాయన్న మునిమనవన్లు, పండగ నరసింహులు, పండగ యాదయ్య, ఉప సర్పంచ్ మమతారాజు, ముదిరాజ్ పుట్ట శ్రీనివాస్, మురుగని వెంకటేష్, వార్డు మెంబర్ ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బత్తుల సిద్ధేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం బీసీలకు 42% ఇస్తామని మాట ఇచ్చి అధికారం వచ్చినాక మాట తుంగలు తొక్కిందని విమర్శించారు. ప్రతి ఒక్క కులం రాజ్యాధికార పార్టీ స్థాపించాలని పిలుపునిచ్చారు. అనుమానాలు నివృత్తి చేసుకుందాం. తర్వాత మిగతా వాళ్ళంతా కూడా నాతో వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళుగా మిగతా వాళ్ళు పరిచయం అవుతారు. ఇది జస్ట్ ఇంట్రడక్షన్. తర్వాత మిత్రులారా, ఇవాళ మనం ముదిరాజ్ రాజ్యాధికార పార్టీని ఆవిర్భవించుకుంటున్నాం. ఇది ఒక చారిత్రకమైన దినం. ఇక్కడ పండుగ సాయన్న పుట్టి పెరిగిన నడయాడిన నేల ఇది. మిర్గాన్పల్లె, మహబూబ్ నగర్ జిల్లా, నవాపేట మండల్. ఇవాళ ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం ముదిరాజ్ హక్కుల కోసం, ముదిరాజ్ బిడ్డల భవిష్యత్ కోసం. ఈ రాష్ట్రంలో ముదిరాజులు 7% ఉన్నారు. బీసీ కులాలలో ఏ ఒక్క కులం కంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ ఒకే ఒక్క ఎమ్మెల్యే, అది నిన్నయాల మంత్రి అయ్యిండు, వాకిటి శ్రీహరి గారు. అంటే గతంలో ఇదే ఉండే నా పరిస్థితి. అంటే గత 20 సంవత్సరాల క్రితం ముదిరాజు ప్రాతినిధ్యం ఎక్కువనే ఉండే. కానీ పోతుంటే రాజు గుర్రం గాడిదైనట్టు ఈ అగ్రకుల పార్టీలు వాళ్ళు మారిపోతూ మరింత అగ్రకుల తత్వం చేస్తూ ఇవాళ బీసీలందరినీ అణచివేస్తున్న పరిస్థితి. ముదిరాజులకు ఒక్క ఎమ్మెల్యే, మున్నూరు కాపులకు ఒక్క ఎమ్మెల్యే, యాదవులకు అంటే గొల్లలకు అసలు ఎమ్మెల్యే లేడు, కుర్మలకు ఒక్క ఎమ్మెల్యే. ఇట్లా ముదిరాజులకు 10 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, మున్నూరు కాపులకు 8 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఇట్లా ఉండాల్సిన కాడ ఒక్కరు సున్నా. ఇట్లా అనేక రకాలుగా బీసీలను అన్ని అణగారిన కులాలను అణచివేస్తున్న పరిస్థితి. ఇంకా మాదిగలకు వస్తే ఒకవేళ ప్రాతినిధ్యం ఉన్నా వాళ్ళు అక్కడ చెంచాలుగానే మారుతున్నారని మాన్యశ్రీ కాన్షీరామ్ చెప్పిండు. వాళ్ళు అక్కడ ఏమి నిర్ణాయక పాత్ర లేదు. కనుక ఇవాళ మనకు వేరే మార్గం లేదు. ఓటును 10,000 నుంచి ₹1,00,000 వరకు అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి. ఇవాళ మన ఆత్మగౌరవ కుల రాజకీయ ఉద్యమంలో ఇవాళ ముదిరాజు రాజ్యాధికార పార్టీ, మాదిగ రాజ్యాధికార పార్టీ, గౌడ రాజ్యాధికార పార్టీ, అనేక పార్టీలు, కుల పార్టీలు నిర్మాణం అవుతున్నాయి. ఈ కుల పార్టీలు అన్నీ కలిసి రేపు అలయన్స్ అంటే ఇండియా కూటమి తరహా, ఎన్డీఏ కూటమి తరహా అలయన్స్ గట్టి రేపు వారికి పాలక అగ్రకులాలకు ఓటు పోకుండా ఈ పార్టీలు కనుక ఏర్పడితే కాంగ్రెస్ పార్టీకి కేవలం రెడ్డి ఓటు బ్యాంకు 3% మిగులుతుంది. బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ కులం 0.5 అంటే 1% కూడా కాదు, వాళ్ళకి 0.5 మిగులుతుంది. ఆ రకమైన పోరాటంతో, కుల చైతన్యంతో ఇవాళ రాష్ట్రంలో మీకు తెలుసు ఎంఐఎంకు ముస్లిం ఎంఐఎం తప్ప ఇంకో పార్టీకి ఓటేసే పరిస్థితి ఉండదు. ఇవాళ అణగారిన కులాలు కూడా ఏ కులం వ్యక్తిని ఆ కులం ఓటేసుకొని గెలిపించుకొని రేపు అధికారంలో రావడానికే ఇవాళ ముదిరాజు రాజ్యాధికార పార్టీ ఏర్పడ్డదని తెలియజేస్తూ మీ అందరికీ ఉద్యమ బంధాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ముదిరాజ్ రాజ్యాధికార పార్టీకి వచ్చేసినటువంటి వివిధ కులాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బూసా జంగన్న, సబ్బండ కులాల రచ్చబండ రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను నేను. ఈరోజు రాజ్యం ఎవరిది, ఆధిపత్యం ఎవరిది, పెత్తనం ఎవరైతే చెలాయిస్తున్నారో లేదా రాజ్యం ఎవరైతే ఉన్నదో మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే కూటికి లేని 180% ఉన్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలది ఈ దేశం, ఈ రాజ్యం. కానీ ఆధిపత్య భావజాలంలో అగ్రకుల పెత్తనంతో ఆ రాజ్యం వాళ్ళదైపోయింది. మేము అంటున్నాం మా రాజ్యం మేము గుంజుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి వాళ్ళ కుల పార్టీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం.
మేమెంతమందిమో మాకంత శాతం అనేది ఏదైతే అన్నమో ఇవాళ ముదిరాజులలో ఉన్నటువంటి 10 మందికి 10 రొట్టెలు ఇవ్వమంటున్నాం. సాగల దాంట్లో 2 ఉంటే 2 రొట్టెలు ఇవ్వమంటున్నాం. యాదవ దాంట్లో 100 మంది ఉంటే 100 రొట్టెలు ఇవ్వమంటున్నాం. సమాన భాగం వస్తుంది. ఒక మనిషికి ఒక వ్యక్తికి ఒక రొట్టె ఎట్లయితే రొట్టె వస్తుందో అట్లాగే శాతం కూడా రిజర్వేషన్లు మా వాటా మాకు దక్కాల్సిన పరిస్థితి ఉంది. రావట్లేదు. ఎందుకు రావలేదంటే మేము దేబిరిస్తూ ఉన్నాం, మేము అడుక్కుంటా ఉన్నాం, మా ఆత్మగౌరవం కోల్పోయినాం. కానీ ఇక నుంచి అట్లా కాదు, మేము గుర్తుపందుకోబోతున్నాము. ఎందుకంటే పెద్ద సంఖ్యగా ఉన్నటువంటి ముదిరాజులు ఎవరైతే ఉన్నారో ఇవాళ పార్టీ పెడతా ఉన్నాం. ఇవాళ యాదవులు ఎవరైతే పెద్ద సంఖ్య ఉందో ఇవాళ రాజ్యాధికార పార్టీ పెడతా ఉన్నాం. ఇవన్నిటిని కూడా కూటమిగా ఏర్పాటు చేసి ఈ రాజ్యం మేము గుంజుకోబోతున్నాం. బిడ్డ 33% ఉన్నటువంటి రిజర్వేషన్ మీ అగ్రకుల పనులు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా తగ్గించి 17కు చేసింది. అంటే రాను రాను దాన్ని తగ్గిస్తూ 0 చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మేము అన్ని కులాలు కలిపి అన్ని కులాల తరఫున ఈ రాజ్యాధికార పార్టీ పెట్టి మిమ్మల్ని మీ రాజ్యాధికారాన్ని మేము లాక్కోవడానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. కాబట్టి ఇక ముందు జాగ్రత్త. జై పండుగ సాయన్న, జోహార్ పండుగ సాయన్న, జోహార్ పండుగ సాయన్న.